మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అయితే కాంగ్రెస్ మిత్రధర్మం పాటిస్తూ ఓట్లు చీలకుండా చూస్తుంది. ఫలితంగా భాగస్వామ్య పక్షాలతో పాటు బలం పుంజుకుంది హస్తం పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందంటూ కత్తిదూస్తున్న పార్టీలన్నీ ఏకమయ్యాయి. చిన్నా పెద్ద కలిపి మొత్తం 30 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా బరిలోకి దూకాయి. అయితే ఆశించిన లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయింది ఇండియా కూటమి. నానాటికి సీట్లు ఓట్లు తగ్గిపోతున్న కాంగ్రెస్ కు ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయి. 2019 ఎన్నికల్లో 52 లోక్సభ స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి 99 సీట్లు సాధించింది. ఢిల్లీలో ఒక్క సీటును సాధించలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఫలితం కాస్త ఊరటనిచ్చింది. పంజాబ్లో ఇండియా కూటమికి 10 సీట్లు దక్కగా అందులో ఆప్ సాధించిన సీట్లు 3 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి 43 సీట్లు వచ్చాయి. అందులో సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు దక్కించుకోగా కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచింది. మహారాష్ట్రలో 28 సీట్లు సాధించింది ఇండియా కూటమి. ఇందులో కాంగ్రెస్ కు 13 సీట్లు దక్కగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 9. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని నేచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. ఇక పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమికి 42 సీట్లు వచ్చాయి. అందులో తృణమూల్ కాంగ్రెస్ సాధించినవి 29 కాగా ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. తమిళనాట ఇండియా కూటమికి 38 సీట్లు వచ్చాయి. అందులో డిఎంకే 22 సీట్లు సాధించగా కాంగ్రెస్ కు 9, సిపిఐ సిపిఎంలకు చెరో 2 సీట్లు లభించాయి. కేరళలో ఇండియా కూటమికి 18 సీట్లు వచ్చాయి. అందులో కాంగ్రెస్ సాధించినవి 14 సీట్లు కాగా దాని మిత్రపక్షాలు మరో 4 సీట్లు దక్కించుకున్నాయి. కర్ణాటకలో 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. రాజస్థాన్లో కాంగ్రెస్ కు 8, సిపిఎంకు 1 సీటు దక్కాయి. తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు సాధించింది. హర్యానాలో 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మణిపూర్లలో 2 సీట్లు, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిషాల్లో 1 సీటు ఇండియా కూటమికి దక్కాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఖాతా తెరవలేకపోయింది. అధికార ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీయే ఇచ్చింది. అయితే మ్యాజిక్ ఫిగర్కు 40 సీట్ల దూరంలో ఆగిపోయింది.